అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే బంధువుకు భూపందేరం, గీతం కబ్జాలకు భూ కబ్జాలకి గిఫ్ట్. విశాఖలో 5,000 కోట్ల పైగా విలువైన ప్రభుత్వ భూమి గీతం వర్సిటీకి అడ్డగోలుగా కట్టబెట్టేందుకు బాబు సర్కార్ పావులు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సాహసించిన విధంగా భూదోపిడీ. బాబు సొంత కుటుంబ సభ్యులకు అత్యంత ఖరీదైన గిఫ్ట్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సర్కారు భూములకు మళ్లీ గీతం చెరలోకే. బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ తోడలుడు అయినటువంటి విశాఖ ఎంపీ శ్రీభరత్ కు నజరానా. గీతం కబ్జా చేసినటువంటి 54.79 ఎకరాల ప్రభుత్వ భూములపై ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు. 30న జీవీఎంసీ కౌన్సిల్ చివరి సమావేశంలో ఆమోదించేలా భారీ స్కెచ్. గీతం ఆక్రమణలు చర్మించి వైఎస్ఆర్సీపీ హయాంలో విడిపించిన భూములపై టీడీపీ పెద్దల కన్ను. ఇప్పటికే ఎండాడలో గీతం భూములను 22A నిషేధ జాబితా నుంచి తొలగించి మార్టిగేజ్ బ్యాంక్ రుణాలు ఇప్పించినటువంటి బాబు సర్కార్. నిజంగా వీళ్ళకి అధికారం వచ్చింది ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వమన్నా, ప్రజలకు సంక్షేమం చేయమన్నా, లేకపోతే ప్రజలకి ఏదైతే అభివృద్ధి చేయమని, పరిశ్రమలు తీసుకురమని, ఉద్యోగాలు కల్పించమని వీటికి అధికారం ఇచ్చారు ప్రజలు. కానీ ఇచ్చినటువంటి పర్పస్ని పక్కన పెట్టి అధికారంలోకి వచ్చిందే తడవుగా మోహినికి రక్తదాహం పట్టినట్టు వీళ్ళకి భూదాహం పట్టినట్టుంది. ఎంతలా అంటే ఆఖరికి 54.95 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం వాళ్ళు కబ్జా చేస్తే ముడ్డి మీద ఉండి తన్ని, ఏందా ఇది తప్పు కదా, ఇది ఇటు ఎట్ట కబ్జా చేస్తావు, మా చుట్టాల ఇంటి కూడా నువ్వు ఎట్ట కబ్జా చేస్తావు అని మాట్లాడాల్సినటువంటి పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు, నీతులు చెప్పే పెద్ద మనిషి నారా లోకేష్ ఈ రోజు వాళ్ళ తోడలుడికి 54.979 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళకి బదలాయించే విధంగా 30వ తారీఖున జీవీఎంసీ కౌన్సిల్లో 15 ఎజెండాలో 15వ పాయింట్గా ఇది పెట్టి వాళ్ళకి కట్టబెడుతున్నారంటే ఇంతకు మించి దుర్మార్గం ఇంకేమైనా ఉందా? అసలు ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రభుత్వ భూములు అంటే అవేమో ఎవరు దోచుకున్నా పర్వాలేదా మీకు? ప్రభుత్వ భూమి అంటే మన అందరి ఆస్తి. మన అందరి ఆస్తిని చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడి యొక్క తోడలుడికి ఈ విధంగా అడ్డగోలుగా కట్టబెడతా ఉంటే, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇంత నిస్సిగ్గుగా నేరుగా కట్టబెడతా ఉంటే ప్రజలు కూడా మనకెందుకులే అనుకుంటున్నారు. ఇంత దుర్మార్గమా? సో ఇది చేసే అధికారులు కూడా ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో విచారణ కొనసాగకుండా పోతుందా? మీ పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచన చేసుకుని ఇలా అడ్డగోలుగా కట్టబెట్టే ముందు ఆలోచన చేసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఊళ్ళకు ఊళ్ళు వలసబాట. రాయలసీమలో ఉపాధి కరువై ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి. స్థానికంగా పనులు దొరక్క ప్రజలు సుదూర ప్రాంతాలకు ప్రయాణం అవుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతలం మండలంలో మల్లనహట్టికి చెందిన 40 కుటుంబాలు శుక్రవారం గుంటూరుకు వలస వెళ్లాయి. కల్లుదేవకుంటలో 2 వ్యాన్లలో పిల్లలు చదువు మాన్పించి మరీ గుంటూరుకు వలస వెళ్తున్న దృశ్యాలను కలిచివేశాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఒక సంక్షేమ ఏదైతే చక్రం ఉండేదో ఆ సంక్షేమ చక్రాన్ని విధ్వంసం చేశారు. ఆర్థిక చక్రం ఉండేది ఏదైతే ఉందో ఆర్థిక చక్రాన్ని విధ్వంసం చేసి పడేది. ఇలా విధ్వంసం చేసి పడేసి రాష్ట్రాన్ని ఇలా వలసబాట పట్టిస్తూ ఉన్నారు. ఒకవైపు కరువు భృతి లేదు, ఒకవైపు ఇరిగేషన్ పక్కన పెట్టేశారు, ఒకవైపు ఎడ్యుకేషన్ పక్కన పెట్టారు, ఒకవైపు సంక్షేమాన్ని పక్కన పెట్టారు, ఇంకోవైపు ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసి పడేశారు. చివరికి పిల్లల్ని చదువు మానించుకొని సొంత ఊర్ల నుంచి వలసలు వెళ్ళే దృశ్యాలు మళ్ళీ చూస్తాము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎక్కడ కనిపించలా. కానీ ఇప్పుడు మళ్ళీ వలసలు ఊర్లు ఖాళీ అవుతూ వలసలు వెళ్ళే దుస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొస్తుందంటే ఇది దుర్మార్గ ప్రభుత్వమా కాదనేది మీరు ఆలోచన చేయాలి. చంద్రబాబు ప్రత్యేక విమానాల ఖర్చు ఏడాదికి 54.63 కోట్లు, 4వ త్రైమాసిక వ్యయానికి 13.66 కోట్ల రూపాయల విడుదల. సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ. గత 3 త్రైమాసికాల్లో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెకు 40.97 కోట్లు. మరోవైపు లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హెలికాప్టర్లో చక్కర్లు వారి లెక్కలు తేల్చాల్సి ఉంది. ఎంత దుర్మార్గం అంటే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటూ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తూ అర్ధరాత్రి వేసరికి పక్క రాష్ట్రంకి, వీకెండ్ అయితే పక్క రాష్ట్రంలో ఉండడం కోసం స్పెషల్ హెలికాప్టర్స్, స్పెషల్ ఫ్లైట్స్, ఇలా ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా దుబారా చేయడం అంటే ఇదే. ఒకవైపు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పక్క రాష్ట్రంలో నివాసం ఉంటూ వీకెండ్ ఆడికి పోయిరాడానికి కూడా వీటిని వాడుకుంటూ ప్రత్యేక విమానాలని ఇంత దుబారానా? ఏడాదిలో 55 కోట్ల రూపాయలు కేవలం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ఖర్చు కోసమా? మరి లోకేష్ గారి ఖర్చు ఎంత, చంద్రబాబు నాయుడు గారి ఖర్చు ఎంత, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఖర్చు ఎంత అనేది బయట పెట్టరు, బయటకు చూపించరు. కానీ ఇక్కడ మాత్రం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 24-25 కోట్లు ఖర్చు పెడితే ఏడాదికి దాని మీద దుమ్మెత్తు పోసిన మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఈరోజు ఇంతలా డబుల్ రేట్కి ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు ఖర్చు పెడతా ఉన్నారంటే మనస్సాక్షి అనేది ఉందా? రాష్ట్రం ఎటు పోయినా పర్వాలా, మనం మాత్రం విలాసవంతంగా బతకాలి అన్న ఒక పెత్తందారి మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు గారు తిరుగుతా ఉన్నారు తప్పిస్తే ఎక్కడా ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం కనిపించట్లేదు అనడానికి ఉదాహరణ ఇది.
ల్యాండ్ టైటిలింగ్ ఆదర్శం దావోస్ వేదికగా ఐఎంఎఫ్ ఎండి గీతా గోపీనాథ్ ప్రశంసలు. అన్ని రాష్ట్రాలు ఈ దిశగా మరింత దృష్టి సారించాలన్న సూచన. భారత్లో భూసేకరణ సమస్యలు గందరగోళం, ఇది వృత్తికి తయారీ రంగానికి అతిపెద్ద సవాల్. అయితే కొన్ని రాష్ట్రాలు కొత్త పద్ధతిలో ప్రయోగాలు. ఏపీలో సృజనాత్మక రీతిలో భూ వినియోగం, భూ సంస్కరణలు, ఈ దిశగా ల్యాండ్ టైటిలింగ్ అంశంపై గట్టిగా ముందుకు వెళ్లడం ముఖ్యమైన స్పష్టీకరణ. సీఎం చంద్రబాబు సమక్షంలోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు. తద్వారా ఎన్నికలకు ముందు బాబు ఎల్లో మీడియా చేసిందంతా దుష్ప్రచారమేనని తేట తెల్లం. జగన్పై కక్షతో దాన్ని ఏకపక్షంగా రద్దు చేసిన బాబు సర్కార్. ఎంత దుర్మార్గం అంటే, కర్మ అనేది ఎలా ఉంటుందంటే, కర్మ రిటర్న్స్. ఏదైతే WF వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ వేదికగా వీళ్ళు పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పరమావధికి వెళ్ళాడు. అక్కడ మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు. చివరికి అదే వేదికపై IMFకి సంబంధించినటువంటి ఎండి గీతా గోపీనాథ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అత్యంత మంచి పద్ధతిలో ప్రశంసలు కురిపించారు. ఈ ప్రశంసలు వీళ్ళకి ఇంకా ఏమన్నారు, వాళ్ళని ఎన్నికల్లో రాజకీయమే పరమావధిగా, రాజకీయాల్లో గెలవడమే పరమావధిగా, ఎంతటి తప్పుడు వార్తలకైనా, ఎంతటి నీచపు విష ప్రచారానికైనా దిగజారుతాం మేము అనడానికి పరాకాష్ఠ ఇది. ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, సర్వే మీద ఎంతటి విషం చిమ్మారు. మరి అదే WF వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా IMF ఎండి గీతా గోపీనాథ్ గారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రీసర్వే అత్యద్భుతం, ఎక్కడ కూడా డిస్ప్యూట్స్ ఉండే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు సృజనాత్మక రీతిలో తీసుకొచ్చారు అని చెప్పి ప్రశంసలు చూపిస్తూ ఉంటే, మరి ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ అండ్ విషం చిమ్మినటువంటి ఎల్లో రేబిస్ కుక్కలు ఈరోజు ఏం సమాధానం చెప్తారు అనేది ఆలోచన చేయాలి. గోవిందరావుది ముమ్మాటికి ప్రభుత్వ హత్య, ఉన్నత స్థాయి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలనే డిమాండ్. GVMC గోవిందరావుకు వైఎస్ఆర్సీపీ నేతలను ఇవ్వాలి. నిజంగా డిబేట్లలో, ప్రెస్ మీట్లలో కూర్చొని గొడ్డులాగా అరిచినట్టుగా ప్రభుత్వ అధికారుల మీద కూడా అరిచేస్తావా మిస్టర్ పట్టాభి, కమాండర్ పట్టాభి? అదేనా నువ్వు డ్యూటీ? నువ్వు స్వచ్ఛాంధ్ర మిషన్కి సంబంధించి చైర్మన్ అయితే ఉండొచ్చు, కానీ అతను ఒక సీనియర్ ఇంజనీర్. నీలాగా రాజకీయం ద్వారా వచ్చినటువంటి వ్యక్తి కాదు. పగలు రాయి కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి ఒక సీనియర్ ఇంజనీర్ని నువ్వు అక్కడ కూర్చొని, సార్ నాకు చెమటలు పడుతున్నాయి, సార్ నాకు ఆరోగ్యం బాగలేదు, కొద్దిసేపు ఉండండి నేను ఫైల్ ఇస్తాను, కొంచెం తేరుకొని అన్నా సరే వినకుండా గొడ్డులాగా అరిచావు, కోప్పడ్డావు. చివరికి అతను మరణించాడు ఈరోజు. అంటే నీ యొక్క ఆధిపత్యం చూయించుకోవడం కోసం, నీ యొక్క అధికారం జులుం చూయించుకోవడం కోసం ఒక ప్రభుత్వ అధికారిని అరిచి అతను గుండెపోటు వచ్చేలాగా చచ్చిపోయినా సరే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటావా? చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రభుత్వ ఉద్యోగుల మీద చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ ఏనుగు కమాండర్ పట్టాభిని ఆ స్వచ్ఛాంధ్ర మిషన్ నుంచి సస్పెండ్ చేసి పక్కన పడేయండి. లేకపోతే ఆయన యొక్క అధికార జులుం చూయించుకోవడానికి ఇలాంటి అధికారుల్ని ఎంతమందిని బలి చేస్తాడు? ఇది నిజంగా ఉద్యోగులను కాపాడే ప్రభుత్వం, ఉద్యోగుల్ని భక్షించే ప్రభుత్వం, ఉద్యోగుల ప్రాణాలు తీసేసే ప్రభుత్వమా? ఒకవైపు IR లేదు, ఒకవైపు PRC లేదు, ఒకవైపు DL ఇవ్వట్ల, ఒకవైపు సరెండర్ లీవ్స్ ఇవ్వట్ల, ఒకవైపు వాళ్ళకి సంబంధించి ఇలా వాళ్ళ మీద అరిచి గోలబెట్టి వాళ్ళ ప్రాణాలు తీసే స్థాయికి కూడా ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఇంతటి దుర్మార్గ ప్రభుత్వాన్ని మనం ఎప్పుడైనా చూసుంటామా? థ్యాంక్ యూ.